కల్వకుర్తిలో కేసీఆర్ దే వర్గం. ఇప్పుడు నాకేం లేవు. జయపాలన్న కూడా నేను కూడా మాట్లాడుకున్నాం. రెగ్యులర్ టచ్ లో ఉంటారా? ఉత్త మాట్లాడదు కాదు తమ్ముడు. ఆయనకు టికెట్ వస్తే నేను సాయం చేస్తాను, నాకు టికెట్ వస్తే ఆయన సాయం చేస్తాను. మీరిద్దరు ఇప్పుడు సఖ్యతతో ఉన్నారా? 100% సఖ్యతతో ఉన్నాం. ఒక్కసారి మీరు లైవ్ లో ఒకసారి ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగలుగుతారా? 100% చేస్తాం. కామన్ గా ఒకసారి ఏం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడగలుగుతారా? 100% మాట్లాడతాం. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ఇద్దరు మాట్లాడుకోరు, పరస్పర వివాదాలు అవుతుంటాయి, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ అనేది ఒకటి తీవ్రమైన చర్చ నడుస్తుంది. తప్పది కలిసే ఉన్నారా మీరు? జయపాలన్న తోటి నేను కలిసే ఉన్నా. ఆయన గెలుపు కొరకు ఆర్థికంగా ఖర్చు చేసిన, ఆయన గెలుపు కొరకు పూర్తి స్థాయిలో ఓట్లు వేయించిన. కామన్ గా రెగ్యులర్ గా ఏదైనా మాట్లాడినట్టు. అన్నా నమస్కారం. అన్నా ఏం లేదన్నా, ఒక మిత్రుని తన కూర్చున్నా. జైపాల్ యాదవ్ అతను ప్రెస్ వాళ్ళు. అయితే జైపాల్ యాదవ్ కు నీకు సఖ్యత లేదు, మీ ఇద్దరి మధ్యలో స్పర్ధలు ఉన్నాయి, మీరు మాట్లాడుకుంటలేరంట అని అన్నాడు. అది అంటే వాళ్ళు ఉపేందర్ అని మీకు కూడా ఇంటర్వ్యూ చేసిండంట ఇంతకు ముందు, సిగ్నేచర్ స్టూడియో. అంటే ఆయన చెప్తలేడు కాన్స్టిట్యుయెన్సీ లో ఈ విధంగా చర్చ జరుగుతుంది అంటాడు, మీరు చెప్పిండి అంటలేడు. అయితే నేనేం చెప్పినంటే మా ఇద్దరి మధ్యలో లేదు, జైపాల్ అన్నకు టికెట్ వస్తే కూడా నేను సహాయం చేయడానికి నేను పూర్తి స్థాయిలో కమిట్ అయిన ఆయనకి. ఒకవేళ నాకు అవకాశం వస్తే కూడా ఆయన సపోర్ట్ చేస్తాడు. మొన్న కూడా ఎలక్షన్ల కొరకు ఆయన కొరకు నేను పూర్తి స్థాయిలో నిబద్ధతతోటి పనిచేసిన, అది ఆయనకు కూడా తెలుసు అని చెప్పిన. అన్నదన్న నాకు తెలుసు అన్న. అది కాకపోతే ఏంటంటే మన ఇద్దరి మధ్యలో స్పర్ధలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అన్నా నేను అదే చెప్పిన, పనికిరాని వాళ్ళు పని లేని వాళ్ళు చెప్తారు అన్నా. అన్నా మనం బ్రాడ్గా ఉన్నామన్నా, మనం జీవితాంతం కలిసి ఉందాం. ఓపెన్ గా చెప్తున్నా నేను, అది లేదు అన్నా. చిల్లర వేరే వాళ్ళు మాట్లాడినా ఖండిస్తా, ఎప్పటికప్పుడు తిడతా. థ్యాంక్ యూ. బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటారన్న, మరి ఎందుకు మాట్లాడుకోరనే ప్రచారం జరుగుతుంది. ఈ రాజకీయాలలో సహజం ఇది. ఇప్పుడు నన్ను గిట్టనోడు, నా ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ గా చెప్తున్నా నేను. అది ఇన్సైడ్ పార్టీలు ఉన్నారు, అవుట్ సైడ్ పార్టీలు ఉన్నారు. ఎవరున్నారు అనేది ఎందుకు, ఎవరో ఉండొచ్చు, వాడు ఆశించి ఉండొచ్చు నేను రాకముందు. ఇంకొకటి ఏంది, ఈ రోజు కూడా చెప్తున్నా, జయపాలన్నకు టికెట్ ఇస్తే కూడా నేను పనిచేస్తా, నేను పార్టీ మారను. కానీ మీకు ఎమ్మెల్యే కావాలని లేదా? ఉంది. ఎమ్మెల్యే కావాలని లేదా? ఉంది. మరి ఎమ్మెల్యే కావాలని ఉంది. మీరు ఎప్పుడు అవుతారు? అరే ఒకటి చెప్పాను, పార్టీ అధినాయకత్వం నిబంధనకే నేను కట్టుబడి ఉంటా, కేసీఆర్ మాటకే నేను కట్టుబడి ఉంటా. శిరోధార్యం 100%. నేను పార్టీ మారను. నా తల్లి మీద ప్రమాణం చేసిన నేను పార్టీలో జాయిన్ అయిన రోజు. నేను ఇక నా పార్టీ మారను బ్రదర్. నేను జీవితం ఉన్నంత వరకు నెక్స్ట్ అధికారం వచ్చినా రాకున్నా, అధికారం ఇంకా 10 సంవత్సరాలు రాకున్నా, అడుక్కు తిన్నా, నేను పార్టీ మారను. గొంతు మీద గన్ను పెట్టి బుల్లెట్ పెట్టి ఇప్పుడు చంపుతా అంటే కూడా నేను పార్టీ. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్? ఎట్లా కాన్ఫిడెన్స్ గా అంటే నేను ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయిన రోజే ఇది లాస్ట్ రాజకీయ పార్టీ అని జాయిన్ అయినా. నేను అన్ని పార్టీలు చూసి వచ్చిన, నేను శుద్ధపూసని కాదు. గతంలో టీడీపీలు ఉన్నా, బీజేపీకి సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలక్షన్ కి సపోర్ట్ చేయలేను నేను. ఎక్కడ నారాయణ రెడ్డికి సపోర్ట్ చేసిన, టీఆర్ఎస్ పార్టీలో మొన్న జయపాల్ యాదవ్ చేసిన. నేను ఇలా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయినా. అంటే ఏ పార్టీ లక్ష్యాలు ఏందనేది మీకు క్లియర్ గా అర్థమైంది. ఈ సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు లాంటి భావోజ్వాలం అవసరం. ఇన్ని పార్టీలు తిరిగి వచ్చిన అంటారు కదా అన్న, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీలు అన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు చూస్తే ఏమనిపిస్తుంది? నేను అందుకే చెప్పిన ఇందాక, ఉదాహరణ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల పాలన పాచవిక ఆనందాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ. ఆ పెత్తందారి వ్యవస్థ అనాది కాలం నుంచి పేదోడిగా ఉంచాలని చూసింది. తెల్ల బట్టలేసిన, ఆర్థిక పరమైన అభివృద్ధి చెందిన, విద్యాపరంగా అభివృద్ధి చెందకుండా గ్రామాలను ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అదే అధికారంలోకి వచ్చినాక పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి అదే ఆనందాన్ని పొందింది. ఆ నిజాన్ని మళ్ళా నిరూపణ చేసింది, వాళ్ళ నైతికతను నిరూపణ చేసింది పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి కాంగ్రెస్ పార్టీ. అర్థమైంది కదా. బీజేపీకి వచ్చేసరికి స్థానికంగా ఈ రోజు ఎదగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 10 ఏళ్ళకు కూడా బీజేపీ అధికారంలోకి రాదు. ఓటింగ్ సరళిని చూసినా గతంలో ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడు. మొన్న 8 మందో 10 మందో అయి ఉండొచ్చు. 8 మందో ఎంతో మందో ఇప్పుడు అయ్యారు, 10 మంది అయ్యారు. రేపు 12 కావచ్చు, 15 కావచ్చు, కానీ అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రాకుండా
ప్రజలకు సాయం చేయలేం, ఉమ్, 10 మందికి సాయం చేయలేం, పేదోళ్లను నిలబెట్టలేం, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా ప్రజలకు చేరజేయలేం. ఉమ్, అందుకనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాడే దృఢంగా కేంద్రీకృతమైన ఉమ్. దృఢంగా నిర్ణయం తీసుకున్నా. నేను ఇంకా పార్టీ మారను అని నిర్ణయం తీసుకున్నా. కొంతమంది మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కావచ్చు, మీ వ్యక్తిగత స్నేహితులు, అరే ఈయన మంచిగా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు ఉన్నాయి, కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు, చేసుకోవచ్చు కదా, ఈయనకు రాజకీయం అవసరమా, ఎందుకు లేనిపోయిన టెన్షన్లు మీద పెట్టుకుంటున్నాడు అని చెప్పే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? ఈ మాట వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాలను చూసి నేను కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. ఓకే, వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న తిట్లు, పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు బూతు మాటలు, మంచి చేసినా బూతు మాటలు, చెడు చేసినా బూతు మాటలు, విమర్శలు వస్తుంది, విమర్శలు ఉన్నాయి. అంతెందుకు నన్ను కూడా ఏదో పేపర్ ఒకటి రాసిండు బ్లాక్ మెయిల్ చేసి. ఏందన్నా దాని అసలు ఆ స్టోరీ ఏంది అసలు, ఎందుకు? ఏం లేదు తమ్ముడు, నేను ఒక గజం కూడా, ఇప్పుడు ప్రభుత్వం నాది లేదు, నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, అధికారం కాంగ్రెస్ పార్టీది. నేను నిజంగా కబ్జా చేసిన అనుకో, సర్వే చేపించి తీసుకుంటే అయిపోయాయి కదా. కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, సర్వే చేపించి తీసుకోవచ్చు కదా. మీరు కబ్జా చేసిరా చేయలేదా పక్కన పెడితే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కాదు, మీరు వ్యతిరేకం కాదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాని మచ్చ ఇప్పుడు రాజకీయ జెండా వేసుకొని తిరుగుతున్నప్పుడు ఇప్పటి నుంచి కొంతమంది బ్లాక్ మెయిలర్లు, గాలికి బతకాలనే వ్యవస్థ, ఓకే, కష్టం చేయకుండా బ్రతకాలనే వ్యవస్థ, ఆ దాంట్లో భాగమే నా పైన ఆరోపణ. నిజంగా ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కబ్జాలు చేయగలుగుతాడా, అవినీతి చేయగలుగుతాడా, ఒకరిని మోసం చేయగలుగుతాడా? అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ మనిషి? నేను నిజం చెప్తున్నా తమ్ముడు, నా మనస్సాక్షితోటి చెప్తున్నా, క్లీన్ చిట్. నేను ఈ రోజు వరకు ఎలాంటి కాంట్రవర్సీ ల్యాండ్లలో పోలే, ఎలాంటి ప్రభుత్వ ఎక్కడ కబ్జా చేయలేదు, ఎక్కడ పోలే, ఇయ్యాలటి వరకు పోను కూడా, నాకు అక్కర్లేదు. నేను ఉన్నదే దానం చేస్తున్నా తమ్మి, ఉన్నదే దానం చేస్తున్నా, సంపాదించిందే దానం చేస్తున్నా, ఇంకేముందో గుంజుకోవాల్సిన అవసరం నాకేందుకు? సర్వసాధారణంగా నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా, ఎందుకు భూ కబ్జా అనే ఎన్నడూ లేని మనం ఇప్పుడు నిప్పులేంది పొగ కాదు, రాయికి రాయి కొట్టి మంట పెట్టేటోడు ఉన్నాడు ఇప్పుడున్న వ్యవస్థ. మంచి ఉదాహరణ చెప్పారు. అప్పుడేమో నిప్పులేంది పొగ రాదు, బొగ్గులేసి గ్యాస్ పోసి నిప్పు పెట్టేటోడు, అప్పుడు పొగ వచ్చేది. ఇప్పుడు రాయికి రాయి కొట్టి మంట పెడుతుర్రు. అలాంటి వ్యక్తిత్వం ఇప్పుడు నడుస్తుంది సమాజంలో. బ్రతకలేని నా కొడుకులు, ఓపెన్ గా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా, బ్రతకలేని నా కొడుకులు, బ్లాక్ మెయిల్ చేస్తూ గాలికి తిరిగే నా కొడుకులు, అనేక రకాల వ్యసనాలకు అలవాటైన కొంతమంది వ్యక్తులు, బ్లాక్ మెయిల్లో భాగమే ఈ చెడు ప్రచారం. దానివల్ల మీరు కూడా సఫర్ అవుతున్నారు. సఫర్ ఏమైతే లేదు, సమాజంలో కామన్ అనిపిస్తుంది. 1-2 సార్లు బాధపడ్డాం, 3వసారి దానికి వివరణ ఇచ్చుకున్నాం, మన పని మనం చేసుకుంటూ పోయినాం. చట్టపరంగా నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అడ్వకేట్కి ఇచ్చిన, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నేను చేసిన నన్ను కూడా నిలువరిస్తారు. రేపేదో నేను సుధపుసన్ అని చెప్తలేను, నేను కూడా వ్యాపార పరంగా ఏదో వ్యాపారం చేసిన వ్యాపారాన్ని 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు పేదోళ్ళ కొరకు ఖర్చు పెట్టిన. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడయా సొక్కం? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు చెప్పండి? 1000 కోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఒకరికి? ఏ రకంగా మీరు ఎట్లయితే నీతిగా సంపాదించారో వాళ్ళు కూడా అట్లే సంపాదించు ఉండొచ్చు కదా. ఎట్లా అవినీతి అని మీరు నేను వాడు అవినీతి చేసింది అంటలేను. ప్రభుత్వ భూములను ఓఆర్సీలు తీసిన నాయకులు ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వ భూములకు, ఇనాం భూములకు, వక్ఫ్ బోర్డు భూములకు ఓఆర్సీలు ఇచ్చి ప్రభుత్వాలు జీవోలు ఇవ్వలేదా? ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తే వ్యాపారం, అదే అవతలోడు చేస్తే వ్యభిచారమా? నేను అదే అంటున్నా, వాళ్ళు చేసే వ్యాపారము, నేను చేసే వ్యభిచారమా? అయినా నేను చేయలేదు, రేపు చేయొచ్చు కూడా. ప్రభుత్వం ఏదన్నా జీవో ప్రకారంగా నాకు అలాట్ చేస్తే నేను దాంట్లో ఏదైనా వ్యాపారం చేయొచ్చు, చేస్తా కూడా రేపు. కానీ నేను ఇప్పటి వరకు చేయలేదు. నేను ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు, ఏ ప్రైవేట్ వ్యక్తి భూమిని కబ్జా చేయలేదు. ఎక్కడ కూడా నేను వేసిన వ్యాపారము నాకు తెలిసి నిజాయితీగానే పనిచేసి